నాకేనమ్మా ఒక నాయనకలు వస్తానవేంది ఏం మూల చేస్తానికి ఇవాళ నీ కథలన్నీ చూద్దామనే గిట్టొస్తానే నువ్వు పండ్లు అమ్ముతానవా ఇంకేమన్నా అమ్ముతానవా హీరోయిన్ ఎగబడ్డాలు నీ కథలు ఏందో ఇవాళ చూద్దాం నువ్వు అసలు పండ్లు అమ్ముతానవా ఏం చేస్తానవే నా దగ్గర గిరాకీ ఉన్నది కాబట్టి నా మీద ఎగబడతారు చూస్తా ఇవాళ నీ కథలన్నీ ఇవాళ నేను చూస్తా కదా రావే రా పిల్లిని సంకల పెట్టుకొని పోయినట్టు అవుతుంది ఇలా పూని అన్న అవుతుందో కాదో అవునే పిల్లి లెక్కన నీ కథలని చూద్దామనే ఇవాళ వస్తాను నేను దించిగడ చదువుతాండు పిల్లగాడిగా చదువుతాండు ఏ పెట్టరాదు ఏదో ఒకటి పని చేస్తానికి వచ్చిండిగా ఏజ్లకైతే మంచి పనికి వస్తుంది చూసుకొని ముందుగా పని చేయాలి పని చేయడం చేత కాదు కానీ ఉడతాను ఒకటే ఉరుడు పోతారే మంచి పట్టుకో నీకు ఒకరు చదివితే ఒకరు పట్టాలి ఒకరు చెయ్యాలి మరి ఎట్లా పెట్టుకొచ్చినా మూట కట్టేటప్పుడు చక్కగా చూడవా ఎందుకు పడేస్తాను పట్టు ఒక్క మారేసింది పట్టుకో ఇది పట్టుకో పెద్ద చెత్త తీసేయి ఓ పిచ్చి మొక్కనా ఈ పనిలేదు గిట్ల కుళ్ళిపోయినాయి మంచి చూసి తెచ్చుకునేది లేదా ఈ కుళ్ళిపోయినాయి బయట మారేయాలి నువ్వు గుల్లిపోయినావు నిన్నేమన్నా బయట పడేసినా గవ్వి కూడా అంతే నిన్ను ఉంచినట్ట వాటిని కూడా ఉంచుతానా ఓ పిచ్చి మొక్కదానా ఏం మాట్లాడతానవే మొగుడైనా మర్యాద లేదు నోటికి ఎంత పెద్ద మాట్లాడతాను ఇప్పుడు ఏంటిది నీ బాగా చదువుతావా అయితే నల్లి పెట్టుకుంటుంటావా కానీ కానీ ఇక చదువు ముచ్చట్లు పెట్టమంటే రెడీగా ఉంటది ఉంటానా నేను ముచ్చట్లు పెడతాంటే పాడేవాడు చేస్తాను ఎవడు అమ్ముతాండు మరి ముందైతే పని చేయే చేస్తారు నన్ను తెత్తైతే నేను ఏడ కూర్చోవాలి నేను ఎత్తిన కూర్చోవాలి కూర్చో వంకాయలు టమాటాలు అరటిపళ్ళు అంగురాలు కర్బూజా దానిమ్మ సంత్రాలు పప్పడికాయ అరే ఫస్ట్ స్టాండ్ ఆపండ్రా బాబు జురాసిక్ పార్క్ లో డైనోసార్ లాగా వదులుతుండు అయిపోతానే పళ్ళు ఖరీదు రావాలి అమ్మ తోడు నీ గిరాకీ గిట్లగా పడతానంటే ఏందో అనుకున్నా పండ్లు అమ్ముతానవా నిన్ను అమ్ముతానవే ఇంట్లో నీ పనులు బరాబర్ ఉంటే నేను ఈ పనులు ఎందుకు అమ్ముతా అయినా ఈ పాటకి శంకరు కార్తీక్ సంతు అందరు వచ్చేటోళ్ళు సగం పనులు ఒడిచెట్టు ఎవ్వరు వస్తలేరు నీ వల్లనేరా ఇల్లంతేవరే అంటే అది నా రెగ్యులర్ కస్టమర్స్ వామ్మో ఏంది రెగ్యులర్ కస్టమర్సా నువ్వు పండ్ల బేరం చేస్తానవా ఇంకేమైనా బేరం చేస్తానవే ఏదేంది 4 రూపాయలు సంపాదించిందే లెక్క అబ్బా అగ్వా ఎంత రేటు కిలోకు 100 నేను అడిగింది పండ్ల రేటు కాదు దాని రేటు ఏంది వాడు అడుగుతాడు నీకు తెలియదా శంకర్ కొత్తగా అడుగుతాను మళ్ళా రోజు రేటు ఉంటది అన్ని దగ్గర అందుకే ఎప్పటికి ఇచ్చే రేటేనా నీకు తెలియదా మళ్ళా కొత్తగా అడుగుతాను ఎట్లిస్తాను జోక్ ఇస్తాను నేనే పట్టుకొని జోక్కానా నువ్వు జోక్తావు వాడు ఏమంటాడు నువ్వేం చెప్తాను అట్టుమనేది ముదురు ఉన్నది ఎవడు నీ వింటాడురా నిజం చెప్పు మీ బాబు కదా మా ఆయన శంకు ఏంది మీ ఆయన నెత్తి మీద మొత్తం వీకిన నాట్లు వేపాను సీడ్ తెచ్చి నా బుగ్గలే వేను బుగ్గలు నాకు ఇయ్యి ఏంది బుక్కలేంది బుగ్గలు అంటే క్యాబేజీ బ్రో క్యాబేజా అగో మొన్న నా చెవులను కొరక తిన్నా ఇలా కొరకని నీ చెవులను కొరికిండ వాడు కాలీఫ్లవర్ బ్రో కాలీఫ్లవరా అసే
నాకు కాయలేవే. రేయ్ ఏం కాయలరా? ములక్కాయలే. ఆ పెదాలను ఇస్తే మంచిగా కొరుక్కొని తింటా. ఏందే పెదాలను కొరుకుతా అంటాను వాడు? అరే అవి కూరగాయలు అనుకుంటానా ఇంకేమని అనుకుంటానావా? దొనకాయలు తెలుసుకుంటా. నీ పేర్లు నువ్వు పాడు గాని పొద్దున్నే బాగా తాగొచ్చినవారా? మందు మనం ముంగడి పోగానే ఇగో గీ అట్టు పని లేదు నీ మొగుంటే గిట్ల కుళ్ళిపోయినాయి. అరే నీకెందుకురా? అయినా నువ్వు రోజు నా దగ్గర తాగకుండా వస్తావు కదా, ఇలా ఎందుకు తాగొచ్చినావు? వాడు తాగొద్దా నీకెందుకు, ఊగొద్దా నీకెందుకు, ఎవరి నీకెందుకే? మనకి ఏం కావాలి ఇచ్చి పంపించాయి. ఇలా ఏం కొనగానే అరే నువ్వేం కొనకపోతే పోరా ఇక్కడి నుంచి పో. గీ పనులేంది శని ఉన్నాయి, ఏం పనులు ఇవి? ఇది కర్బుజ్జకాయ, నువ్వైతే నడు. నేను కొన, నువ్వు నాకు నచ్చినది రైట్. శంకు నోర్మై పిలుస్తానే పోతాను ఏందిరా? ఎవరు నిన్ను పిలిచేది? పోరా నువ్వు. దొంగమొఖం గాల రోజు కొనేటాడు కూడా కొనకుండా వీకెండ్ ఇయ్యాలా? అరే వానికి ఏం కావాలో లేనప్పుడు ఎట్లా కొంటాడే? పోనే అన్ని పిచ్చి మాటలు వాడును. అయినా వాడు పండ్లు కొనడానికి వచ్చినట్లేడే, నిన్ను కొనడానికి వచ్చినట్టున్నాడు. రావాలి బాబు రావాలి, వంకాయలు టమాటాలు అట్టి పళ్ళు. ఎవరిని రా నువ్వు? ఎవరిని రా నువ్వు? నా పిల్లలు గుంజుకుపోతాను. తలకాయ వల కొడతా ఆగో. నువ్వు కూడా తలకాయ వల కొట్ట చేసి పెట్టు, నీ గుండు వల కొడతా. నువ్వేంది వల కొట్టది? రేయ్ నా పిల్లనే గుంజుకపోకుండా నానెత్తి వల కొడతాడు, నీ గుండు వల కొడతా. పెళ్ళమేమనికైనా పెళ్ళమే బ్రో, అది తెలుసుకో నువ్వు ముందు. నువ్వైతే దా. రేయ్ అరే నువ్వు దా. రేయ్ ఇది ఏమన్నా గాంధీ తాత అనుకుంటున్నావు రా? ఊరంతా తాత కావడానికి అది నా ఒక్కడికే పెళ్ళాంరా. బ్రో నువ్వైతే దా. రేయ్ నువ్వు దా. అబ్బా అప్పటి నుంచి దాదా అన్న పిల్లని గుంజుకోపోతాను. ఏడికి రా తీసుకుపోయేది? ఏం లేదు బ్రో, కూరగాయల తోట ఉన్నది తెంపుకోనికి తీసుకోపోతానా. అబ్బా అదేదో చక్కగా చెప్పొచ్చు కదరా. కూరగాయలు కూడా నా దగ్గరనే బ్రో. రేయ్ అదేదో చక్కగా చెప్పొచ్చు కదరా. కూరగాయలు అయితే నేనే కొత్తపా వద్దనుపా. నువ్వు వస్తావా? నువ్వు వద్దే వద్దు. నేను మీ కూరగాయలు రేపటి నుండి అమ్మనే అమ్మ పోతాను. కార్తీక్ నేనేమన్నానే కూరగాయలు కోయడానికి నేనొత్తా అంటే గట్ల పోతాడు వాడు. అబ్బో కార్తీక్, అబ్బో కార్తీక్. నేనేమన్నానే కూరగాయలు కోయడానికి నేనొత్తా అంటే వాడు గట్ల పోతాడు. దాంతో పోతే అదో ఇదో కథలు పడి కూరగాయలు అగ్గువ పట్టుకోద్దు. నువ్వు అమ్మవాయి నన్ను అమ్మనియవాయి. నువ్వెందుకు వచ్చినావు అసలు నాతోని? బడే కథలు గివ్వే ఉన్నట్టునే గందికే గట్ల అవుతాంది. నీ బొందరక నీకు ఆ శంకర్ గాడు వచ్చిండు, వాడు బోన్ చేయకుండానే వేయండు. ఇప్పుడు వీడు వచ్చిండు, వీడు కూడా బోన్ చేయకుండానే వేయండు. నీ వల్లనే అంత. ఇసోంటి కథలు లేకుంటే మంచిగా ఉంటది. మంచిగా ఉంటది. ఒక్కడైనా చక్కగా వస్తాడు, అందరూ ఎవరెత్తాలు. మంచోడు వస్తేంది, చెడ్డలు వస్తేంది, ఇవన్నీ తీసుకుపోయి డబ్బులు ఇస్తే ముసునష్టపడ దొరికినావు నువ్వు నా ప్రాణాలు. అబ్బా గిరాకి వచ్చింది. ఏం కావాలి, ఏం కావాలి? నీ కాయంత, నీ కాయంత. రేయ్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇది నీది కాదా, అందుకే నీ కాయ ఎంత అడిగినా. అరే అది నీ కాయ నా కాయ కాదురా, వంకాయలు అంటారు. అమ్మ తోడు ఇంకా వీడి పండ్ల గురించి నా పెళ్ళాన్ని అడగలే. ఈ అట్టికాయ ఎంత? అరే అది అరటి కాయ కాదురా, అరటి పండురా, పండు. ఇంతకు నీకు ఏం కాయలు కావాలి చెప్పు. ములక్కాయలు లేవా? నా పిల్ల బాగా ములక్కాయలు తిని రమ్మన్నది. ములక్కాయలు ఉంటే నా మొగుని పెట్టుకుందరు, నీకెందుకు అమ్ముతా? సరే నేను పోతానా. పో. చెప్పే మునక్కాయలు తింటే గానీ పని కాదని ఊరంతా సాటింపేసుకుంటే చెప్పు. నాకు తిక్కలైతే చెప్తా, మరి నా అంత మెంటల్ ఉండదు. నువ్వు నిజంగా మెంటల్ దానివేనే. తెలుసుగా, నోరు మూసుకొని ఉంది. మూసుకొని కూరగాయలేమో. అరటిపళ్ళు ద్రాక్షలు రావాలి బాబు రావాలి. సపోటాలు ఉన్నాయా? సపోటాలు కళ్ళు దొబ్బినాయరా? ఇక్కడ సపోటాలు కనబడతాయా? అదే గుండుగా సపోటాలు తెలియాలని అడుగుతాను. నాకు సపోటాలు అంటే బాగా ఇష్టం. అయితే కానీ మందులకు ఏమైనా మంచిగా తినడానికి, మందులకు మంచిగా తినడానికి ఏం లేవు శంకు. ఏం లేవా? ఎవరిని మొగుళ్ళు లేవుతా నిన్న తింటాం కానీ సరే ఇగో కాయలు పట్టుకోతారా, నేను మళ్ళీ ఇస్తా.
ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? ఏందే వాడు అట్లా మాట్లాడతాడు? నీకు గిరాకీ పొట్టు వస్తుందంటే ఏందో అనుకున్నా. వాళ్ళందరూ పండ్లు కొనడానికి కొత్తలేరే, నిన్ను కొనడానికి కొత్తారు. నువ్వు పండ్ల ముడద్దు ఏమడు, చక్కగా ఇంట్లో కూర్చొని అన్నం వండి పెట్టు. అన్నం వండి పెట్టు. నువ్వు అన్నం తనకి వచ్చి నువ్వు చేసే పనికి ఇదా? రేపని నువ్వు అమ్మడొద్దేమో. నేను అమ్ముతా, నేను చేయకపోతే గిరాకీ ఉండకపోతే ఎలా ఉంది సార్? రకరకాలుగా ఉంది మాస్టర్.